అనేక కల్చర్స్ ఉన్నాయి. సో కల్చర్స్లో భక్తిగా, ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా దేహశుద్ధి కొరకు, లేదు ఆ ఇల్లంతా శుద్ధి చేయడం. పండగ టైంలో వీళ్ళు కొందరు అనొచ్చు, క్రిస్మస్ టైం వస్తుంది, లేదు వేరే పండుగలు అయి ఉండొచ్చు, బళ్ళన్నీ దసరా పండగకి బళ్ళన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మన బళ్ళు క్లీన్ చేయొచ్చా? చేసుకోకూడదేమో, ఎందుకంటే మన పండగ కాదు కాబట్టి. బండి క్లీనింగే కదా, బండి క్లీనింగ్ చేయండి, ఎప్పుడైనా చేయాల్సిందే. క్లీన్ చేయండి, ఆ రోజు చేస్తారో మరొక రోజు చేస్తారో చేయండి. బండి క్లీన్ చేయొచ్చు, ఇల్లు క్లీన్ చేయొచ్చు. మరి వాళ్ళంతా పండగ అనుకొని చేస్తారు, మనం క్లీనింగ్ అని చేసుకున్నాం, క్లీనింగ్ వాడుకోండి, నథింగ్ రాంగ్. అలాగనే దేవశుద్ధి నలుగన్నారు, మరి అందులో అవి పూసి ఇంకేవో కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలు చేసి వేరే ఆరాధనలు జరగకుండా దేవుడిని ప్రార్థిస్తూ ప్రభుని ప్రార్థన చేయండి. మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రార్థన తండ్రైన దేవునికి మహిమ కలిగినట్లుగా చేయండి. పెళ్లి కుమారుని చేస్తారు, ప్రార్థన చేసి పెళ్లి కుమార్తెను చేస్తారు కాబట్టి ఆ టైంలో 4-5 భక్తులు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆ పెళ్లి కుమారుని సిద్ధపరుస్తారు. కొంతమంది నలుగని చెప్పి ఒళ్ళంతా ఏంటిది సున్నిపిండి రాస్తుంటారు. సున్నిపిండి రాయొచ్చా, లేకపోతే ఉప్పు రాయొచ్చా అంటే, ప్రార్థన చేసి ఒంట్లో ఉన్న మురికి వదలడానికి ఏదో రాయమనండి, నో ప్రాబ్లం. ప్రార్థన చేసుకుని చేయండి, ఏది చేసినా ప్రార్థన చేసుకుని చేయండి, నథింగ్ రాంగ్. కానీ ఇదే టైంలో వేరే కార్యక్రమాల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.